ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమిటి చిల్లరా పొదుపు కోసం ఏంటి ఈ చిల్లరే రేపు నోట్లు అవుతాయి నోట్లు కోట్లు అవుతాయి అది సరే కానీ నువ్వు ఎందుకు వచ్చావు ఛీ ఎవరేది ఇచ్చినా తీసుకోవడమేనా అసలు నన్ను లవ్ చేయడానికి ఒక స్టేటస్ ఉండాలి నాకు లవ్ లెటర్ రాయడానికి ఏ ఐశ్వర్యరాయో అయి ఉండాలి అడ్డమైన వాళ్ళని ప్రేమించడానికి నేనేం అల్లాటప్పగన్నా ఈ సిటీలో వీధికి ఒక అమ్మాయి చొప్పున 1000 మంది నన్ను ప్రేమిస్తున్నారు అలా అని చెప్పి నేను వాళ్ళందరినీ పెళ్లి చేసుకోగలనా నేను పెళ్ళాడేది ఒకే ఒక్క అమ్మాయినే సో మనకి ఇలాంటి లవ్ లెటర్ లవ్లు కిట్టవు పట్టవు మనం ప్రేమించాలంటే ముందు ఆ అమ్మాయి మనకు నచ్చాలి అదేవిధంగా ఆ అమ్మాయి కూడా నన్ను మెచ్చాలి ఆ అమ్మాయికి ప్రాపర్టీ లేకున్నా బ్యూటీ క్వీన్ అయి ఉండాలి కులంతో పనిలేని ప్రేమికులం కావాలి అది మన మెంటాలిటీ అండర్స్టాండ్ నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావా అబ్బే అలాంటిదేం లేదు ఇక ముందు కూడా ఎవరిని ప్రేమించను వెళ్ళమ్మా ఏయ్ ఉండు ఇది ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఇవ్వు వెళ్ళమ్మా వెళ్ళు ఏయ్ నా రూమ్లోకి ఎందుకు వచ్చావు వచ్చిందని వచ్చినట్టుండక వాక్మెన్ ఎందుకు ఆఫ్ చేశావు ఈ లవ్ లెటర్ డెఫినెట్ గా నాకై ఉండదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయితో డీప్ లవ్ లో ఉన్నాను నా లవ్ విషయం మా అమ్మా నాన్నలకు తప్ప ఈ వీధిలో ఉన్న టీనేజ్ అమ్మాయిలందరికీ తెలుసు కావలిస్తే నీ మూగ సైగల మీద ఒట్టు బే భవిష్యత్తులో ఏ అమ్మాయి అయినా నాకు లవ్ లెటర్ తీసుకొచ్చిస్తే ఏం చెప్పాలో తెలుసా మా బాలాజీ ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు నీ పప్పులేం ఉడకవని చెప్పు ఓకేనా వెళ్ళు బే
ఎవరు? ఓ నువ్వా? ఏమిటి మ్యాటరు? అలాగా, సరే ఏం చేయాలో ఆలోచించి మళ్ళీ ఫోన్ చేసి చెప్తానులే. ఏమిటి నాన్న అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? అవునమ్మా, ప్రాబ్లం వచ్చి పడింది. మన ఎక్స్పోర్ట్ వింగ్లో వర్కర్స్ రాలేదట. కొంపదీసి మెరుపు సమయం మొదలెట్టారా? అదేం లేదు, ఇవాళ ట్రేడ్ యూనియన్ మీటింగ్ ఉందట, అందుకని ఏ వర్కర్ రాలేదు. ఇవాళ మనం ముంబైకి పంపించాల్సిన గార్మెంట్స్ లోడ్ అవ్వలేదు. ఏం చేద్దామంటూ మేనేజర్ నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే ఆలోచిస్తున్నాను. నాన్న, ఈ మాత్రం దానికి ఆలోచించడం దానికి మనమే లోడ్ చేసి పంపిద్దాం. అంటే మన ఇంటి జనాభా ఉందిగా, మేమంతా కలిస్తే ఎన్ని లోడ్లైనా పంపించగలం. జయకృష్ణ, వినోద్, బాలాజీ అందరు త్వరగా రండి, త్వరగా రండి. అమ్మమ్మ మీరు రండి. అన్నయ్య త్వరగా రండి. ఏంటిందు? ఈ రోజు మనం అందరం ఓ సాహసం చేయబోతున్నాం. ఏంటి సినిమాకి వెళ్తున్నావా? ఎన్టీఆర్ దా చిరంజీవిదా? ఆ? అమ్మో, సర్కస్కి వెళ్తున్నాం. ముందు చెప్పేది విను. నువ్వు చెప్పమ్మా. అన్నయ్య, ఈ రోజు మన ఎక్స్పోర్ట్ వర్కర్స్ రాని కారణంగా ముంబైకి మనమే లోడ్ చేసి పంపించాలి. ఇది నాన్నగారి ఆర్డర్. మీరేమంటారు? ఆ? ఇవాళ లోడు పంపకపోతే ఏమైందట? రేయ్, బోల్డ్ అంత లాస్ అవుతుందిరా. లాసే కాదు, చెప్పిన టైంకి లోడ్ వెళ్ళకపోతే మన ఫర్మ్ పరువు కూడా పోతుంది. అయితే తొందరగా బయలుదేరండి. పదండి పదండి పదండి. పదండి రా, ఎవరన్నాళ్ళవే? పదండి. ఏ బెబ్బే, ఇల్లంతా జాగ్రత్తగా చూస్తుండు. చేయొద్దులు. ఆ, 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 ఏంటి నువ్వు వస్తావా? ఆ, 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 ఏమిటి మా కష్ట సుఖాల్లో నీకు బాగా ఉందా? ఆ, ఆ, ఆ. ఆ? ఏమిటి ఈ ఇంట్లో నువ్వు ఒకదానివా? అదేమిటో తేల్చడానికే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానే. తేలుస్తా తేలుస్తా. ఆ, 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 అయ్యో, అయ్యో, అయ్యో. ఒరేయ్, ఆ, 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 ఆ. జాగ్రత్తమ్మా. ఆ, ఆ, ఆ. ఏంటి చూసి రావచ్చు కదా. అడ్డంగా నిలబడి నువ్వేట్రా అడ్డగాడిలాగా? లోపలికి వెళ్ళి తీసుకురా పో. ఆ, ఆ, ఆ. అమ్మమ్మా, ఆ, వసుదై కుటుంబం అన్నదానికి అర్థం ఏంటో ఇవాళ తెలిసిందే. అమ్మా, ఈ రోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఏంటో ప్రత్యక్షంగా చూడగలిగాను. డాడీ, ఇవాళ మనం 2 లక్షల రూపాయలు నష్టం రాకుండా సేవ్ చేయగలిగాం. దానికి కారణం ఎవరు? మన ఇందు. ఆ, ఆ, ఆ. మరో ముఖ్య విషయం, మనందరం మన కోసం పనిచేశాం, కానీ సీత మాత్రం ఏమీ ఆశించకుండా ఒకరికి 3 పనిచేసింది. తను మనలో ఒకరని నిరూపించింది. అందుకని సీతకు స్వయంగా నేనే ఓ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. కాదమ్మా, నా తృప్తి కోసం ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. నాతో రా. ఆ. ఈనాటి బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెను. ఈనాటి బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెను. ఓ
అల్లుడు గారు బహుమతి ఇస్తానని ఈ బెబ్బేని తీసుకెళ్లారు. ఏం బహుమతి కొన్నిస్తారబ్బా? అల్లుడు తీసుకెళ్ళాడు, బానే ఉంది. ఏమై ఉంటుందబ్బా? ఆ, ఆ, బాగుంది 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 బాగుంది. ఏంటి చీరలా? ఇన్ని చీరలా? ఇవన్నీ మా అల్లుడు కొనిచ్చినవే. ఒరే బెదరా ఆడు. ఒరే 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 ఒరే, మీరేం పట్టించుకోకుండా ఇలా ప్యాక్ ఆడుతూ కూర్చుంటే మన బ్రతుకులు గోయిందో గోయిందో హరి. అమ్మమ్మ ఏంటే నీ బాధ? నా గురించి కాదురా, మీ గురించే నా బాధ. ఇప్పుడు ఏం జరిగిందనే అమ్మమ్మ? జరగరానిదే జరిగిందిరా. అదేంటో సరిగా చెప్పవే అమ్మమ్మ. బహుమతి ఇస్తానంటూ మీ నాన్న ఆ మూగపిల్లని బజార్కు తీసుకెళ్లాడు కదరా. బహుమతి ఏమిచ్చారేంటి? చేతులకు గాజులు, చెవులకు రింగులు, మెళ్ళో గొలుసు, రోల్డ్ గోల్డ్ కాదురా, అన్ని బంగారు నగలే. అంతేకాదురా వినోద్, సిలుకు, వాయిలు, నేత, పట్టుచీరలు 10 కొన్నాడ్రా. కట్టుబట్టలతో వచ్చినందుకు ఒకటో రెండో చీరలు కొంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ నగలు, చీరలు పెళ్లికి కొన్నట్టు కొన్నాడ్రా. ఆ మూగపిల్లని చూస్తుంటే నాకు చాలా చాలా సందేహాలు కలుగుతున్నాయిరా. ఒరే జయకృష్ణ, ఆ సీతకి మాటలు రావు కదా, మరి మన మాటలు దానికి ఎలా అర్థం అవుతున్నాయిరా? ఇదిగో, ఆ మూగపిల్ల మన ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి మీ నాన్న మాటల్లో చేతల్లో చాలా తేడా కనిపిస్తుందిరా. మన ఇంట్లో ఏదో సినిమా కథ జరుగుతుందని వీళ్ళిద్దరికి ఎప్పుడో చెప్పాను, కానీ వీళ్ళు నా మాట తీసి పారేశారు. నువ్వైనా తీసి పారేయకుండా ఆ సీత సంగతి తేల్చుకో, లేకపోతే మనందరినీ అది తీసి పారేస్తుంది. పదండ్రా. పదండి 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 రా, పదండి. రండి రండి, చూడండి ఎన్ని చీరలో ఎన్ని నగలో. ఇవన్నీ మూగదానికి కొనివ్వాలా? ఏయ్ ఎవరువే నువ్వు? ఏయ్ ఈ బేబేలంతా వద్దు, నిజం చెప్పు. మా నాన్నకి నీకున్న సంబంధం ఏంటి చెప్పు. ఏయ్ నిజం చెప్పకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు. చెప్పవే, చెప్పు. కాశీ మజిలీ కథలు చెప్పు, నిజం చెప్పు. నువ్వెవరో? ఉండరా, ఇదో మొండి సెకండ్లా ఉంది. ఇది మూగదానిలా నటిస్తుందేమో నా అనుమానం. దీన్ని అడిగే కన్నా మీ నాన్న అడగడం మంచిది. ఎరా ఏం చేద్దాం? ఏమిట్రా ఆలోచిస్తున్నారు? ఇంకా ఆలోచించి లాభం లేదు. నేను చెప్పినట్టు వినండి, నా వెనకే రండి. మిగతా కథ నేను నడిపిస్తాను. పదండి. ఏంటి ఎలక్షన్లకు ఓట్లు ఆడటానికి వచ్చినట్లుగా గుంపుగా వచ్చారు? అవును, అందుకే వచ్చాం. నీ ఓటు మాకా సీతకా? ఇంతకీ సీత ఎవరు? దానికి మీకున్న సంబంధం ఏమిటి? అదేమిటో ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే తేలిపోవాలి. కొత్తగా చెప్పేదే ఉంది. సీతను తీసుకొచ్చిన రోజు చెప్పానుగా. మేము నమ్మం. మేము అంటే పిల్లలు కూడా నమ్మట్లేదా? నమ్మకం లేకపోబట్టే కదా నా వెనకొచ్చారు. రేయ్, మీ అమ్మమ్మకు నా మీద నమ్మకం లేకపోవచ్చు,
కానీ మీరు కూడా నన్ను నమ్మట్లేదా? ఏ చెప్పండ్రా నమ్మట్లేదని. ఏమిట్రా అందరూ అలా మౌనంగా ఉన్నారు? చెప్పండి. ఒక తండ్రిగా కాకుండా ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాను. మనకి దాపరికాలు లేవు. అలాంటిది నన్నే అనుమానిస్తున్నారా? ఆగమ్మా. రేయ్, సీత చెప్పింది అర్థమైందా? తన వల్ల ఇంట్లో గొడవలు జరగకూడదని తను వెళ్ళిపోతానని చెప్తుందిరా. అలాంటి అమ్మాయి మీద లేనిపోని చెప్తారా? ఇంత జరిగాక కూడా సీతని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? 25 సంవత్సరాలుగా కనిపించిన నా చెల్లెలు లక్ష్మి గురించి బాధపడుతూ ఉండగా ఈ సీత నా కాళ్ళ మీద పడిందిరా. శ్రీరామచంద్రుడు నా మొర విన్నట్టుగా ఈ సీతలో నా లక్ష్మి కనిపించింది. అదే రూపు, అదే చూపు, అదే నవ్వు. అచ్చం నా చెల్లెలు నా ముందున్నట్టు అనిపించిందిరా. అందుకే తీసుకొచ్చానురా. ఇప్పుడైనా నమ్ముతారా? సీతను బయటకు పంపుతారు, ఇంట్లో వండిస్తారు, అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. రా. అసలు మీకు ఎవరికైనా బుద్ధుందా? బుద్ధుందా అని చెల్లుల మీద ఒక కథ చెప్పి మీ అందరి నోళ్ళు మూయించాడు. ఇదిగో చూడండి. ఒరేయ్, ఈ కథ వెనక ఓ గూడుపుటాని ఉంది, ఒక తిరకాసుంది, ఇంకో కథ ఉంది. అదేమిటో పోను పోను మీకే తెలుస్తుందిరా. చెల్లుల మీద ఒక కథ చెప్పి మీ అందరి నోళ్ళు మూయించాడు. ఇదిగో చూడండి. ఒరేయ్, ఈ కథ వెనక ఓ గూడుపుటాని ఉంది, ఒక తిరకాసుంది, ఇంకో కథ ఉంది. అదేమిటో పోను పోను మీకే తెలుస్తుందిరా. శాంతి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేదంటే నన్ను నమ్మంటావా? ఆ సీత ఎవరు? మా వారు చెప్పినట్లు అనాథ, లేక మీ అమ్మ చెప్పినట్లు నాకు పుట్టిన అక్రమ సంతానమా అని ఆలోచిస్తున్నావు కదా? ఏమండి? నువ్వు అలా అనుమానించడానికి ఆస్కారం ఉంది. నీ సందేహానికి న్యాయం ఉంది. నువ్వెవరో నాకు తెలియనప్పుడు నేను ఏ స్త్రీని తాకిరుగను. నువ్వు నా భార్య అయిన తర్వాత కూడా ఆ దృష్టి నాకు లేదు. నిన్ను చూసిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆంగికం ఆంతరింగికం తెలుసుకుంటూ వచ్చాను. నీ ఉద్వేగాలు, రాగద్వేషాలు, అభిమాన దురభిమానాలు, వ్యక్తిత్వం, మనస్తత్వం, ఇలా నీకు సంబంధించిన ప్రతిదీ గత 25 ఏళ్ళుగా నాకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పటికీ నువ్వే నా అర్థాంగివి. సీత గురించి నేను చెప్పింది అక్షర సత్యం. భర్తగా నీకు ఏనాడు నేను ద్రోహం చేయను, నీకు అశాంతిని పంచను. నీ మనసులో ఏ విధమైన అనుమానం రానికుండా ప్రశాంతంగా పడుకో. దా.
హ్మ్.